పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొక్క చచ్చింది, జయమ్మ వచ్చింది. సర్వనాశనం తర్వాత క్షేత్రస్థాయి సందర్శనం. ఏవోతో పాటు జీవీఎంసీ ఉన్నతాధికారులు అంతే. అటు విఎంఆర్డీఏ వ్యవస్థ ఎంత ముత్తుకున్నా మహా నిర్లక్ష్యానికి నిదర్శనం ఏమంటూ అన్నీ అయిపోయాక అక్కడికి అధికారి జయమ్మ. ప్రకృతిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. అమ్మ లేనిదే ఏ జీవికి జననం లేదు. అమ్మ అంటే అందరికీ ప్రాణం. ఎందుకంటే అమ్మ అందరికీ ప్రాణం పోస్తుంది. అలాంటి అమ్మ అటు చెట్లలోనూ, మొక్కలోనూ, ఇటు జీవులను, ప్రాణంలోనూ అందరికీ సమానమే. అలాంటి అమ్మకు ఎంత దయ ఉండాలి, ఎంత సహనం ఉండాలి. తన పిల్లల జోలికి వస్తే, తన పిల్లలను నిరసిస్తే, తన పిల్లలకి ఆపద వస్తే ఎంత తొందర కంగారు పడాలి. అలాంటి అమ్మ చాలా నిర్లక్ష్యంగా, చాలా ఎక్కువ ఉదాసీనంగా ఉంది మహావిశాఖలో. ఆమె పేరే ఏవో జయమ్మ. అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే వ్యవసాయ అధికారి. మొక్కల మొలకకి, విత్తనం నుంచి ప్రాణానికి, దాని ఆధారానికి, ఫలానికి, ప్రతిఫలానికి, అన్నిటికీ ఆధారమైన వ్యవసాయ అధికారి ఆమె. అలాంటి వ్యవసాయ అధికారి తన కర్తవ్యాన్ని మర్చిపోయింది. ఎన్నో వేల మొక్కల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసింది. అలాగే ఆ మొక్కలకు కనీసం నీరు పోయకుండా అమ్మతనంలోని గొప్పతనాన్ని కూడా మర్చిపోయింది. ఇదంతా ఏవో జయమ్మ విషయంలో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆమె నిర్లక్ష్యం అంత పెద్దది. దాదాపు 40 లక్షల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం గండిపడినప్పటికీ ఆ ఆదాయం సంగతి పక్కన పెడితే కనీసం తనలోని అమ్మతనాన్ని, తనలోని అమ్మతనాన్ని, మొక్కల విషయంలో కనీసం నీరు పోయాల్సిన విషయం కూడా ఆమెకు సోయలేకపోవడం ఇక్కడ చాలా విచారకరం. ముఖ్యంగా అగ్రికల్చర్ ఆఫీసర్ అయ్యుండి, అంటే వ్యవసాయ అధికారి అయ్యుండి ఆమె మొక్కలపై నిర్వహించిన తీరు మొత్తం హరిత ప్రపంచానికి ఒక గొడ్డలు పెట్టు. ఎందుకంటే అక్షరశిల్పం ఏది ఊరికే రాయదు. అక్షరశిల్పానికి ప్రత్యేకించి వేరే వేరే అజెండాల్లో కేవలం ప్రభుత్వాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, జీవులు బాగుండాలి, ముఖ్యంగా ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. అలాంటి సందర్భాల్లోనే ఈ అధికారి వ్యవహరించిన తీరు చాలా విచారకరంగా కనిపించి ఈ కథనం రాయాల్సి వస్తుంది. మహావిశాఖ నగరపాలక సంస్థ అంటేనే చాలా పెద్దది, పరిధి, పద్ధతి, అందులోనూ ఈ వ్యవస్థ చాలా గొప్పది. అయినప్పటికీ ఆ మహావిశాఖ నగరపాలక సంస్థలో ఎంతోమంది అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారు. అంతేమంది అధికారులు నిర్లక్ష్యంగా తమ జీతం వరకు తాము చూసుకుంటూ ప్రజలకు చేయాల్సిన సేవను మర్చిపోతున్నారు. నా చిన్ని బొజ్జుకు శ్రీరామరక్ష అనుకుంటూ బతికిస్తున్నారు. అలాంటి వారు విశాఖ నగరంలో చాలామంది ఉన్నారు. అందరినీ అనడం తప్పు కాబట్టి, కొందరు అలా అన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా రాయాల్సి వస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం మహానగరంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపం. అదే నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేవారు తమ అహంకారాన్ని చూపించి మరింత నిర్లక్ష్యంగా, మరింత పట్టుదలగా, మూర్ఖంగా ఉండడం చాలా దుర్మార్గం. అలాంటి దుర్మార్గమైన పని చేశారు ఆ అధికారి చేసిన పనికి జీవీఎంసీ, విఎంఆర్డీఏ వ్యవస్థలకు దాదాపు 40 లక్షల రూపాయల నష్టం. అయినప్పటికీ ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఎవరు అడిగే నాదురే లేదు. అయితే ఎవరు అడగలేదు కదా అని అక్షరశిల్పం అడగకుండా ఉండదు కదా. విశాఖ కళాశాల రోడ్లో కూడా 50 లక్షల రూపాయల మొక్కల నిర్వహణ బాధ్యత లోపం వల్ల నష్టం జరిగింది. ఇన్ఛార్జ్ డీడీ ఏవో జయవాసుకి అందుకు బాధ్యులైన అధికారి, విఎంఆర్డీఏ చైర్మన్, కమిషనర్, ఎఫ్ఆర్ఓ క్లియర్గా అన్ని విషయాలు జీవీఎంసీకి, ఈ ఏఓకి చెప్పారు. ఏవో జయావాసుకి ఏమాత్రం ఆ విషయాలు పట్టించుకోలేదు. పైగా విఎంఆర్డీఏకి నిర్లక్ష్య బదులివ్వడంతో ఆవిడని ఏం చేయలేకపోయారు. అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉన్న ఇన్ఛార్జికి, హార్టికల్చర్ డీడీకి ప్రస్తుతం చేస్తుంది అంతా కూడా ఏమాత్రం సంబంధం లేని పని. అయినప్పటికీ ఆమె సీట్లో కూర్చోబెట్టిన తర్వాత ఏదో ఆవిడ చేస్తున్నట్టే కనిపిస్తున్నారు. 7 కిలోమీటర్ల దూరం మొత్తం మీద ఉన్న మొక్కల్ని ఏమాత్రం పట్టించుకోవడంతో 5 నెలల్లో చచ్చిపోయాయి. వీటి నష్టం ఎవరు తీరుస్తారనే విషయం మీద విఎంఆర్డీఏ కమిషనర్, విఎంఆర్డీఏ చైర్మన్ సీరియస్గా వరుసగా జీవీఎంసీకి లేఖలు రాశారు. ఆ మొక్కల సంగతి పట్టించుకోండి బాబు అంటూ తలలు మొత్తుకున్నారు. అయినా సరే కమిషనర్తో పాటు ఇతర ఏసీ, ఏడీసీ ఎవరు కూడా ఈ మొక్కల నిర్వహణ పట్టించుకోలేదు.
మొక్కల పరిస్థితి ఏంటని పదే పదే అడుగుతున్నా ఏవోకి జీవీఎంసీకి ఎలాంటి సోయి కూడా లేదు. లా కళాశాల సమీపంలో మొక్కల నిర్వహణ ఉండకపోవచ్చు, ఇకపై కనిపించకపోవచ్చని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్న సమయంలో శుక్రవారం జయమ్మ ఆ మొక్కల సంగతి చూడడానికి బయలుదేరారు. అక్కడ మొక్కల నిర్వహణ విషయాలు చూశారు. అయితే అక్కడ మొక్కలన్నీ ఎండిపోయి చచ్చి కనిపించాయి. ఏది ఏమైనా 50 లక్షల వరకు మాయం అయిపోయిన ఈ ప్రజాధనానికి ఆన్సర్ ఎవరిస్తారు అనేది మాత్రం ఇక్కడ తేలాల్సిందే. అక్షరశిల్పం ఇకపై ఈ విషయాన్ని ఎలా వదిలేసే పరిస్థితి లేదు. ఏదో 50 లక్షలు పోయాయనే అంశం పక్కన పెట్టినా ఇలాంటి నిర్వహణ, ఇలాంటి నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే. ఈ విషయంలో ఖచ్చితంగా జీవీఎంసీ కమిషనర్ దగ్గర నుంచి ఏవో వరకు అందరూ బాధ్యులే. ఈ మొత్తం నష్టానికి ఎవరు సమాధానం ఇస్తారనే విషయాన్ని ఖచ్చితంగా ఎప్పటికైనా చెప్పాల్సిందే. ముఖ్యంగా ఏవోపై ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. వీఎంఆర్డీఏ కమిషనర్, వీఎంఆర్డీఏ చైర్మన్ లాంటి వారితో ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ కమిటీ చేయించాల్సిందేనని అందరూ అనుకుంటున్నారన్నమాట. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.